సాయంత్రం పూట వాతావరణం చల్లబడ్డ తర్వాత అందరం కలిసి పానీపూరి తినడానికి అలా బయటికి వెళ్ళాము. నేను ఎలాగూ తినను, ఎందుకంటే కాశీలో మొక్కుకొని వదిలేశాను అన్నమాట. కాబట్టి మా చెల్లి బావ పిల్లలు అయితే తిన్నారు. అయితే నేను ఒక విషయం అయితే గమనించాను. అదేంటంటే పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి గల కారణం ఏందయ్యా అంటే, అతను పానీపూరి పెడుతూ ఉంటారు. సపోజ్ ఒక 10 మంది వచ్చి పానీపూరి అడిగారు అనుకోండి, 10 మంది చేతిలోనూ ప్లేట్లు పెట్టేస్తుంటాడు. 10 మందికి కూడా పానీపూరి ఎట్ ఏ టైం సర్వ్ చేస్తూ ఉంటాడు. 1 బై 1 టక 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 అని చెప్పేసి. అయితే అతను ఇస్తున్నటువంటి పూరి ఏదైతే ప్లేట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్లేట్కి అతని చేయి టచ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఆ పూరి తినేటప్పుడు పూరిలో ఉన్నటువంటి నీళ్లు సగం పెదాలకు తగిలి సగం నోరుకు తగిలి మళ్ళా ఆ ప్లేట్లో పడుతూ ఉంటుంది. మళ్ళీ అతను పూరి పెట్టినప్పుడు ఆ ప్లేట్లో పడ్డ నోట్లో నుండి జారినటువంటి నీళ్ళలో తడుస్తుందన్నమాట. అందుకనే మనం బండ్ల దగ్గర తిన్నటువంటి పానీపూరికి ప్రత్యేకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. మనం పార్సల్ తెచ్చుకొని తిన్నట్లయితే కనుక అంత టేస్ట్ ఉండదు. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారో చెప్పండి. దయచేసి తిట్టొద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.